జనాలు తమకి నచ్చిన వాళ్ళకి ఓటు వేస్తారు, తమకి ఉపయోగపడే వాళ్ళకి కాదు అంటాడు సాక్రటీస్. ఒక స్వీట్ షాప్ ఓనర్కి పడినన్ని ఓట్లు ఒక డాక్టర్కి పడవు. ఒకరేమో అందరికీ నచ్చే స్వీట్లు ఇస్తారు, ఇంకొకరేమో ఎవరికీ నచ్చని చేదు మందులను ఇస్తారు. తమకి ఉపయోగపడే వాళ్ళు కావాలని జనాలు అడగరు. అందుకే పాలిటిక్స్లో వాళ్ళకి ఉపయోగపడే నాయకులు కనిపించరు. తమకి నచ్చిన వాళ్ళని మాత్రమే అభిమానిస్తారు, ఓటేస్తారు. అందుకే పాలిటీషియన్స్ మోటివ్ ఎప్పుడు ఏ పని చేసి తాము జనాలకి నచ్చాలి, ఏ పని చేసి జనాలు తమని ఆరాధించేలా చేసుకోవాలి, ఎలా జనాలని తమ మానసిక బానిసలుగా తయారు చేసుకోవాలి అని వ్యూహాలు రచిస్తూ ఉంటారు. మనం హేతుబద్ధంగా ఒక నాయకుడిని ఎంచుకోవాలంటే ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం మనం ఏ ఒక్కరిని అన్కండిషనల్గా అభిమానించకూడదు అనే స్పృహలో ఉండటం. వాళ్ళ ప్రతి యాక్షన్ని పరిగణలోకి తీసుకోవాలి. అది రైటా రాంగా అని ఎవాల్యుయేట్ చేస్తూ వాళ్ళ మీద ఒక అభిప్రాయానికి వస్తూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి. మార్పుకి అవకాశమే లేని దృఢమైన అభిప్రాయాలు మనకి ఉండకూడదు. ఈ క్రిటికల్ ఎవాల్యుయేషన్లు, ప్రశ్నించడం, వాళ్ళని జవాబుదారీగా ఉంచడం, మన నమ్మకాలని, తెలిసిన విషయాలని, మనకుండే బయాస్లని ప్రతినిత్యం ఛాలెంజ్ చేసుకోవడం, మార్చుకోవడం చాలా ఎఫర్ట్తో కూడుకున్న పని. అందుకే మనకి ఏ ఎఫర్ట్ లేని ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలనిపిస్తుంది. మన పర్సనాలిటీ ఇంకా సమాజం మనకి చేసే కండిషనింగ్కి అనువుగా ఉండే ఎవరో ఒకరిని పట్టుకుంటాం. మనకు బలమైన వ్యక్తిత్వం, ఆలోచనల్లో స్వేచ్ఛ, విశ్లేషించే శక్తి, ఇంకొక విశాల దృక్పథం లాంటివేవి మనకు ఉండవు. కాబట్టి ఒక నాయకుడితో ఐడెంటిఫై అవుతూ ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ని పొందుతూ ఉంటాం. వాళ్ళతో ఒక ఎమోషనల్ కనెక్షన్ని ఏర్పరచుకొని రోజు వాళ్ళకి పూజలు, భజనలు చేస్తూ ఉంటే మనకెంతో హాయి కలుగుతుంది. మెజారిటీ జనం ఫస్ట్ ఏదో ఒక విషయంలో ఒక నాయకుడిని బలంగా ఇష్టపడతారు. అదొక మంచి పనే అయి ఉండొచ్చు, లేదా నా కులం, నా మతం, నా ప్రాంతం అనే భావన అయి ఉండొచ్చు. ఇంకక్కడి నుంచి కేవలం ఆ ఇష్టం మాత్రమే వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు అభిమానించడానికి మోటివేషన్ కేవలం ఆ ఇష్టం మాత్రమే అనే స్పృహ వాళ్ళకి నచ్చదు. నేను ఇష్టపడ్డాను కాబట్టి అతను అర్హత ఉన్న వ్యక్తి అయి ఉండాలనే ఈగో నుంచి ఆ నాయకుడు చేసిన మంచి పనులను భూతద్దం పెట్టి వెతుకుతాడు. అతను బెటర్ అని చెప్పడానికి ఇంకొకరితో కంపేర్ చేస్తాడు. తనకి అనుకూలంగా అన్నింటినీ ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటాడు. తన ఇష్టం ఎమోషనల్ కాదని, తన పర్సనల్ ఫీలింగ్స్ నుంచి రాలేదని, తన అభిమానం చాలా హేతుబద్ధమైనదని తన ఈగోకి కన్ఫర్మ్ చేస్తాడు. అప్పుడు అతనిలో ఉన్న ఈగో, నాకు తెలుసు అతనికి అర్హత ఉంది కాబట్టే నేను ఇష్టపడ్డాను, ఓటేశాను, భజన చేస్తున్నాను, అది నా సంస్కారం అని సంతోషిస్తుంది. సైకాలజీలో స్టాక్ హోమ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. కిడ్నాప్ అయిన విక్టిమ్సే తమని బంధించి అబ్యూస్ చేసే వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండ్ని ఏర్పరచుకొని వాళ్ళని ఇష్టపడుతూ కాపాడుతూ ఉంటారు. అలాంటి ఒక వింత ఫినామినానే మన ఓటర్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది.